పటాకాలు ది టాపిక్ ఇస్ ఎలాంటి సందర్భాల్లో మనం లెంపలేసుకుంటాము. పెద్దవాళ్ళ ముందు బూతులు మాట్లాడినప్పుడు. పెద్దవాళ్ళ ముందు బూతులు ఒక 2 బూతులు మాట్లాడి మీ ఎదురుగా పెద్దవాళ్ళు ఉన్నారు అంటే ఒక ఫ్రెండ్స్ ఉండాలి కదా అన్న. ఉన్నాడు కదా పక్కన ఇవాడు బట్టలు ఇప్పించిండు ఆడైతే మొత్తం. చందు ఫ్రెండ్స్ తో వచ్చావా నాన్న ఇంటికి? రండి రా కూర్చొని మాట్లాడుకోండి. మన కొడుకు ఎంత పెద్దవాడు అవుతున్నాడు, బాగా చదువుకుంటున్నాడు, చల్ బే చల్. అసలు బూతులు మాట్లాడలేదు. ఫాల్తుగా నువ్వా రాబాయ్, ఫాల్తుగా నువ్వా రాబాయ్. ఏమన్నావురా? ఏం లేదు డాడీ, ఏం లేదు ఏం లేదు. ఏమండి చల్ బే చల్ ఫాల్తుగా అని అన్నాడు. చెల్ ఫాల్తుగా అన్నాడా? లేదు లేదు అట్లాంటి మాట్లాడలే, తప్పది. మాట్లాడుతున్నారా తప్పు. నెక్స్ట్ నైట్ మంది ఎక్కువైనప్పుడు పొద్దున్నే హ్యాంగ్ ఓవర్ వస్తే ఇంక వీళ్ళ ఎప్పుడు తాగదురా బాబు అని చెప్పి లెంపలేసుకుంటాం. ఇప్పుడు మందేసి వచ్చినా ఏంది? అది హ్యాంగ్ ఓవర్ లో చెప్పినట్టుందా ఆన్సర్? ఐడియా అందే దాని తర్వాత లెంపలేసుకోవాలి. నెక్స్ట్ బాగా తాగేసి ఇంటికి పోయినప్పుడు మమ్మీ అడుగుతుంది కదా తాగేసి వచ్చిన వారా? లేదు మమ్మీ తాగి రాలేదు, అసలు నేను ఏం తాగి రాలేదు, జ్యూస్ తాగేసి వచ్చిన అని చెప్తాం కదా, అప్పుడు అనుకుంటాం అబ్బా అమ్మకి అబద్ధాలు చెప్పిన. నేనే నీ మమ్మీని, నువ్వే నా కొడుకుట్రా. ఇప్పుడు నా కొడుకు తాగకుండా వస్తున్నాడు, చూద్దాం ఏమైతుందో. మమ్మీ ఏంట్రా ఇలా అయిపోయావు? ఎట్లా అయిపోయినా పొద్దున మంచిగానే పోయినావు, బిచ్చిపోడ్లాగా వచ్చినావు మళ్ళీ. కాదు మమ్మీ అట్లానే వచ్చిన. తాగేసి వచ్చావా? కాదు మమ్మీ, ఇగో మా ఫ్రెండ్ క్రాన్బెర్రీ జ్యూస్ తాగమంటే అదే తాగిన, ఇంకేం తాగలే. వాసన ఎందుకు వస్తుంది? ఊగుతున్నావు ఎందుకు? ఇంట్లో మీ మమ్మీ వెయిట్ చేస్తే ఏం చేస్తున్నాడు? పిచ్చి హాస్పిటల్ అన్నాడు. సారీ మేడం. నెక్స్ట్ హాయ్ అకాండం కాండం నీ మాటింటే నీతో ఉంటే ఆలోచిస్తే మీ అమ్మ బుల్డోజర్ నూకితే పడనానే. నేను చూస్తే నేను మెల్లగా ముఖం ఇట్లా పెట్టుకున్నప్పుడు ఇట్లా ఇట్లా అనేది. ఇప్పుడు నేను చెప్పు నాన్న. హస్బెండ్ ఇంటికి తాగి వచ్చినప్పుడు చీపురుతోటి కొడతా. నువ్వు ఒట్టు వాడు తిరిగి ఏం అనలేడు, వాడు భయంతో ఇట్లా కూర్చుంటాడు అంతే. ఫర్ ఎగ్జాంపుల్ రవి నీ హస్బెండ్, నువ్వు చీపురు తీసుకొని రా. ఇంటికి ఫస్ట్ డోర్ కొట్టి నీ డోర్ తీ రానియో. టేక్ నంబర్ 2. తెరవే డోర్ తెరు. అద్దా అద్దా వచ్చాయి మెంటల్ డోర్ తెరవంటే కిటికీ తెరిచిన డోర్ తెరు. తాగినావా? డోర్ తెరవే. డోర్ తెరవా. ఇది ఏం చేస్తుంది లోపల? డోర్ తెరవే. తెరిచినారా? ఏంటి అప్పటి నుంచి డోర్ కొడితే పని మనిషిని పంపించినావు? అయినా ఈ టైంలో పని మనిషిని ఏం చేస్తారు ఇట్లా సీపురు గడ్డ పట్టుకొని? అమ్మా నువ్వు రేపురా అమ్మ పనికి, అయ్యతోటి నాకు కొంచెం పని ఉన్నది. నువ్వు ఏమండి బంగారం ఆమ్లెట్లు వేసి ఇంకా ఒక ఆర్డర్ వచ్చింది కాక నాకు ఆ పని మనిషే కావాలి. అమ్మయ్య పటా స్టేజ్ ఎప్పుడు ఖాళీ అయిపోతుందా అని అనుకున్నాను, అయింది. పోరా పోరా. నెక్స్ట్ డాడీ మందు ఇట్లా పెగ్గు బాటిల్ ఉంటది కదా, డాడీకి తెలియకుండా అతను పెగ్గు తాగిన తర్వాత దాని తర్వాత అర్థమవుతాను లేదు ఫినైల్ లో నింపి పెట్టిండు మీ డాడీ అని. నెక్స్ట్ ఎవరినైనా కావాలని గుద్దేసి తర్వాత అడిగితే తప్పైంది, నీకు కావాలని చేయలేదు అని లెంపలేసుకుంటారు. ఎవరన్నా నేను గుర్తుతే అబ్బో అబ్బో సో సారీ తప్పైంది. ఇట్స్ ఓకే, ఐ లైక్ ఇట్ అండి, నాకు అలవాటు. భావన అబ్బాయిలు చిన్న చిన్న చెడ్డీలు వేసుకొని వస్తారు కదా, అది చూసి అమ్మో దేవుడా రామ రామ అనిపిస్తుంది. ఫస్ట్ చూస్తావు, ఫస్ట్ వాడు అట్లా రా అబ్బా అబ్బా ఆడు వెళ్ళిపోయినా ఓ అమ్మో అబ్బా అట్లాంటి చూడ. ఓకే ఇప్పుడు శ్రీముఖి గ్యారేజ్ నుంచి వచ్చేస్తుంది శ్వేత. లెట్స్ వెల్కమ్
లేకున్నాదే నీ ఆవకాయ పెదవి నన్ను లాగుతున్నాదే. మన శ్రీముఖి రవికి పెళ్లి అవుతుంది అనమాట. శ్రీముఖి అన్నదే బర్రెతోని కాదు రవికి పెళ్లి అస్సలు ఇష్టం లేదనమాట. ఇంకేం చేస్తాడు? తాగుడు పత్తలాటాడు అనమాట. ఇంకా శ్రీముఖి విసుకొచ్చేసింది అనమాట. ఏంటిరా అసలు రోజు పత్తలాట ఆడుతున్నావు, ఆడదని చెప్పినా నీకు? అరే పాతకాలంలో యుధిష్ఠుడు కూడా ఆడుతుండే. అవునా, అట్లంటావా? అయితే పాతకాలంలో ద్రౌపదికి కూడా 5 మొగుడ్లు ఉంటుండే. మరి చేసుకోవట్టవా? మాతో పెట్టుకోక మరి మేము లేడీస్. అంటే నేను మొయ్యాలంటే మరి 5 మంది కావాలిగా, చేసుకో. మన రవి శ్రీముఖి పెళ్లి చేసుకోరు కదా, ఇంకా పాప పుట్టిందనమాట. ఎంత క్యూట్ గా ఉందంటే కిడ్నాపర్ వచ్చి కిడ్నాప్ చేసేసిండు. ఏమైంది? రవి అక్క శ్రీముఖి అక్క ఏడుస్తూనే ఉంది. మన కూతురు ఎవరో కిడ్నాప్ చేశారు బేబే. ఇంకా 9 నెలలు ఓపిక పడితే అయిపోద్ది. రవి ఇక పెద్ద నాన్న చాలా పెద్ద సెలబ్రిటీస్ అన్నమాట. ఇద్దరికి ఈవెంట్స్ ఉంటూనే ఉంటాయన్నమాట. అక్కడ ఒక హోటల్ కి వెళ్ళారనమాట. రవి చాలా పెద్ద ఇంటెలిజెంట్. అయితే ఏం చేశాడు, కెమెరాస్ అన్ని ఉండేసరికి, అరే సుధాకర్ ఇక్కడ చాలా కెమెరాస్ ఉన్నాయిరా, మనం స్నానం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవునరా, లేకపోతే కెమెరాలు తడిసిపోతాయి. ఇక రవి శ్రీముఖి శ్రీముఖి ఎందుకు నవ్వట్లేదు? ఎందుకు? ఓ మై గాడ్, కెమెరాలు తడిసిపోతే హెయిర్ డ్రైయర్ తో వాళ్ళని డ్రై చేయ. ఆమె రేస్ గురంలో హీరోయిన్ లాగా లోపల అవుతుంది, బయట కనిపించదు. ఏది లోపల నవ్వు? ఏదో వస్తున్నట్టుందండి నీకు. ఫైనల్ గా నేను ఒక క్వశ్చన్ అడుగుతా అనమాట. ఎవరైతే ఆన్సర్ చెప్పారనుకో వాళ్ళకంటే తోపు ఇక్కడ ఎవ్వరు లేరు. అండ్ స్పెషల్లీ ఫర్ బాయ్స్ అన్నమాట. ధైర్యవంతుడు అంటే ఎవరు? ధైర్యవంతుడు అంటే మొగోడు అంటేనే ధైర్యవంతుడు. ధైర్యవంతుడు అంటే శ్రీముఖి మేకప్ మ్యాన్ నూకేష్ దగ్గర నుంచి చూస్తాడు కాబట్టి. ధైర్యవంతుడు అంటే అర్ధరాత్రి తప్పదాగి పెళ్ళం జాడకట్ట తీసుకొని డోర్ దగ్గర రెడీ ఉంటే తలుపు తెరుచుకొని, ఏమి ఇంకా ఇల్లు ఉడుస్తూనే ఉన్నావా, వెళ్ళి పడుకో అలసిపోయావేమో అని చెప్పేసి నెట్టేసుకొని లోపలికి వెళ్ళేవాడు ధైర్యవంతుడు. లెట్స్ వెల్కమ్ భావన. నేనేమో బోల్డంతా హైపర్. పబ్కి బాగా వెళ్తావా నాన్న? పబ్బు కాదు, ఆమెకి వేడి నీళ్ళతో చేసే అలవాటు ఉంది. వేడి నీళ్ళు పడుతుంటే ఈ రోజు నా కంటెంట్ అమ్మాయిలకి ఏమని ఇయ్యాలి కానీ ఉచిత సలహాలు మాత్రం అస్సలు ఇవ్వద్దు. కొందరు ఉంటారు అక్క, అవసరం ఉన్నప్పుడు ఉచిత సలహాలు ఇస్తారు. వాళ్ళు ఇచ్చినప్పుడు ఎట్లుంటది తెలుసా, అంబులెన్స్ తోడు ఫోన్ చేసి మరి అడ్వాన్స్ బుకింగ్ ఇచ్చినట్టుంటది. ఇంకొందరు ఉంటారు అవసరం లేకుండా నాకు ఇస్తుంటారు సలహాలు, సేమ్ మన రవి లెక్క. మొన్న మా ఇంటికి చుట్టాలు వచ్చిర్రు కూర్చొని కూల్ డ్రింక్ తాగొచ్చు కదా, నిలబడి నిలదీస్తా అంటారు. నన్ను పిలిచిండు మా అంకుల్. పోయినా, ఏంటమ్మా బైపీసీ తీసుకున్నావు, ఎంపీసీ తీసుకోవద్దా అని అన్నాడు. నాకు ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ లో ఏం చెప్పాలనిపిస్తుంది తెలుసా, నేను ఏం తీసుకుంటే నీకెందుకు, నేను మ్యాథ్స్ తీసుకుంటానో బైపీసీ తీసుకుంటానో ఏబిసిడీలు తీసుకుంటానో నీకెందుకు, అసలు వేడి పాలలో హార్లిక్స్ కలుపుకొని తీసుకో. ఎంపీసీ తీసుకోవాలా, నాకు మ్యాథ్స్ కి మ్యాచ్ కాదురా అయ్యా, అది పంజాగుట్టలు ఉంటాయి, నేను అమీర్పేట్ కురుకుతా అంటే నువ్వు. అయినా నేను తీసుకున్న బైపీసీకి నువ్వు తీసుకోమన్న ఎంపీసీకి ఎంత తేడా ఉంటది తెలుసారా, పబ్బులో మందు కొట్టడానికి పొలంలో మందు కొట్టడానికి ఉన్నంత తేడా ఉంటది. నేనేం తీసుకోవాలో కాదే, నువ్వు ఇంత ఫినాయిల్ తీసుకో సచ్చినోడా, నీ పిల్లలకి ఏందక్క అదే కొడుకుని నీ తల్లి సచ్చినోడా, నీ పిల్లలకి పక్కింటోని పోలికలు రాను, పబ్లిక్ లా నీ ప్యాంటు జారిపోను, ఎయిడ్స్ డే రోజు నీకు ఎయిడ్స్ వచ్చి పైకి పోను. అమ్మా అమ్మా ఉట్టి సలహాలు ఇచ్చిండమ్మా, అంతే. ఎట్లా తెలుస్తామా? నువ్వు ఆగ్రా, నీకు ఇస్తే నీకు తెలుస్తుంది. ఎవడేమన్నాడు, మా అయ్యని ఇస్తలేడు, ఎదలందరినీ కూర్చోబెట్టుకుని ఎదవ్వరని చెప్పే ఎదవన్నారా ఎదవా అని తిట్టాలని ఉంటదన్నా. కానీ ఏం చేస్తాం, అమ్మాయిలం కదా, మాకు తిట్లు రావు కదా. ఎప్పుడో చేసింది ఏంది, లలిత సహస్రనామా? సూపర్ మా అంకుల్ ముంగటనే మా డాడీ
డాడీకి అడిగిన, డాడీ డాడీ నేను ట్రిప్ పోతా డాడీ, నాకు పైసలు లేవా డాడీ, ప్లీజ్ డాడీ అని అన్న. మా అంకుల్ ఆడ కూడా ఊకోవచ్చు కదా, ఎందుకమ్మా ట్రిప్పులు, అమ్మాయిలు అన్నాక ఇంటి పట్టున ఉండాలి, ట్రిప్పులు డబ్బులు ఎందుకు వేస్ట్ చేస్తారు, అసలు వేస్ట్ చేయొద్దు అని అంటుండు. వీడు ఎలా అంటారు తెలుసా, గలీజ్ దా దొరక నీ అమ్మ హిప్పోపోటమస్ కూడా తెలియదు కదా నోరంతా. వీడు ఎట్లా అంటాడు అంటే సేవింగ్ పేరుతో షేవింగ్ చేసుకోవడం కూడా మానేశారు రకం. నేను కాదు. ఓహో నిన్ను ఊహించుకుంటున్నావా? గడ్డం ఉంది కదా. ఒకరోజు ఐఫోన్ కొన్నాడు ఏం రోగం వచ్చిందో వాపస్ ఇచ్చేసిండు నెక్స్ట్ డే. నేను పోయి అడిగిన, ఏంది అంకుల్ వాపస్ ఇచ్చేసినావు అని అంటే ఏమన్నాడు తెలుసా, కాదమ్మా వాడు నన్ను మోసం చేసిండు, యాపిల్ సగమే ఉండే అని అన్నాడు. దేడిది మగ్గాని చూసినప్పుడల్లా నాకు మనసులో ఏం ఫీలింగ్ వస్తుంది తెలుసా, బొరదల పంది బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు, ఎందుకురా ఎదవన్నారా ఎదవా, బాత్రూమ్ లా నువ్వు పోయినప్పుడు వాటర్ ఆగిపోను, సుధాకర్ స్కిట్లు చూసి నువ్వు చచ్చిపోను. ఇది సూపర్. ఎవడా పీకుడు పెదనానా, ఎవడాడు రచరవి స్కిట్ చూసి నువ్వు చచ్చిపోను, ఆ రచ్చరవి స్కిట్ చూసి నువ్వు చచ్చిపోను, ఆ రచ్చగల బిచ్చగల నువ్వు కలిసిపోను. సేమ్ బిచ్చబ్దాలా దిగిపోయింది అదైతే. ఇంకా నిన్ను తిట్టాలంటే తిట్లు కూడా సరిగ్గా వస్తలేవురా. అక్క దాన్ని తిట్టి నీ సావు గాని నీకు రవితో పెళ్లి గాని బుద్ధి లేదు. అబ్బాయి సూపర్. అన్ని తిట్టాలని ఉంటదన్నా, కానీ అమ్మాయిలు కదా తిట్టలేరు. కానీ మాకు తిట్లు రావు కదా. మీరు అమ్మాయిలా దుబాయ్కి పంపించి అమ్మేస్తారే మమ్మల్ని, మీరు అమ్మాయిలా. వీళ్ళు తక్కువ అన్నట్టు మా ఆంటీ వచ్చింది, వచ్చి ఏంటమ్మా పటాసులో చేస్తున్నావా, పటాసు పంచి పటాకులు మనకి ఎందుకమ్మా, ఇంటి పట్టున కూర్చోవాలి అంత మాట అన్నదా ఆంటీ? ఆంటీ దమ్ము ధైర్యం ఉంటే నువ్వు శ్రీముఖి గ్యారేజ్ లో వచ్చి కామెడీ చేయి, దాని తర్వాత మాట్లాడు. నీ వంటలన్నీ పెంట పెంట కాదు. వంటలా? వంటలు. లాస్ట్ ఒక క్వశ్చన్ అడతా, దానికి ఆన్సర్. ట్రైన్ గర్ల్ బాయ్? ఇక్కడ గర్ల్ 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 ఎందుకంటే కూ అని ఎప్పుడు డిస్టర్బెన్స్ చేస్తుంటది కదా, అమ్మాయిలు డిస్టర్బెన్స్ చేస్తుంది. రీజన్ కరెక్ట్. జెంట్స్. ఎట్లా? నువ్వు ఒకటే క్వశ్చన్ అడిగినావు, ఇంకోటి ఎందుకు అడుగుతున్నావు? రీజన్ కూడా చెప్పాలి. నువ్వు ఒకటే క్వశ్చన్ అడుగుతా అన్నావు. సరే నేను మళ్ళీ టేక్ 2. నేను ఇప్పుడు 2 క్వశ్చన్లు అడుగుతా, దానికి ఆన్సర్ చెప్పు. ట్రైన్ గర్ల్ బాయ్? గర్ల్ అయితే ఎందుకు, బాయ్ అయితే ఎందుకు? ట్రైన్ బాయ్. ఎందుకు? ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ గర్ల్ కాదు కాబట్టి. నీకు ఆన్సర్ రాదని చెప్పు. ఇప్పుడు 3 క్వశ్చన్లు అడుగుతా అని చెప్పిగా. ట్రైన్ గర్ల్ ఎందుకంటే వస్తుంది అంటాం కానీ వస్తుండు అనం కదా. కరెక్ట్ ఆన్సర్. ఇది ఆన్సర్ అంటే. ఇప్పటి నుంచి అబ్బాయిలా మారుదావరా, ట్రైన్ వచ్చిండ్రా, ట్రైన్ వచ్చిండు, బండి పోయిండు. ట్రైన్ వచ్చిండు అంటే నేను ఎర్రగడ్డకు తీసుకోపోతాను, తీసుకెళ్ళి ఆడ కూడా అంటాం ఎర్రగడ్డ తెచ్చిండు. ఆడితో భారం పెట్టుకోవడం ఎందుకు చెప్పు, నువ్వు వెళ్ళు. ఎపిసోడ్ ని కాపాడడానికి, నవ్వులు పండించడానికి వచ్చేస్తున్నాడు మా బల్వీర్ సింగ్. స్కూల్లో చేసే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది చూడండి. సార్ వచ్చిండు, కళ్ళల రాజులు ఎవరా చెప్పారు సార్, నిన్న స్కూల్కి ఎందుకు రాలేరా సార్? రాత్రి రాకెట్ల చంద్రమండలం పోయినా సార్. చంద్రమండలం పోయినా కుసా నువ్వురా కంద్రి మల్లె. ఏమైంది సార్, స్కూల్కి ఎందుకు రాలేరండి? నా రాత్రి కళ్ళలాడి చంద్రమండలం పోయాడు, కింద మంట మేడ పెడతాడా? నేను పెట్టిన, అందు గురించి రాలే. ఇలా పెద్ద గురించి చెప్పాలి. ఇక పెద్ద మనిషి ఏం చేసిండు నేను. ఒకసారి ఇట్లనే మా శ్రీముఖకి ఫోన్ వచ్చింది, వాళ్ళు అమెరికాలో దోస్తులు ఇండియాకి వచ్చారు. ఫోన్ చేసి, యా శ్రీముఖి వి కేమ్ టు హైదరాబాద్, నువ్వు చాలా బిర్యానీ బాగా చేస్తావు, నేను ఈవినింగ్ మీ ఇంటికి వచ్చినాం అన్నం తినడానికి. యా ఓకే డెఫినెట్ గా. నేను ఎట్లా బిర్యానీ చేస్తారా నాయన, నాకు చాయ్ అనికైనా రాదు, బిర్యానీ వెళ్ళి చేస్తాను. ఓరిని అవ్వ కథ మంచి ఒకసారి మా పెద్దనానికి ఫోన్ చేద్దామని పెద్దనానికి ఫోన్ చేసి,
హలో పెద్ద ఎక్కడ గాలిపటలు లైన్ లో చెప్పు. ఒకసారి ఇంటికాడికి రావా పెద్ద ప్లీజ్. పోయిండు. ఏమైంది శ్రీముఖి చెప్పు. లేదు పెద్ద మా ఫ్రెండ్స్ వస్తానని చెప్పారు అమెరికా నుంచి, నాకు బిర్యానీ నీకు రాదు, చేతులు కదా ఆడతలేదు పెద్ద ఏసి ఇజ్జత్ పోతుంది పెద్ద ప్లీజ్ పెద్ద. నాకు కూడా రాదు కదా, ఈ బుక్ తీసుకో పెద్ద, ఏం చేస్తా తెలియదు, 1 గంటలో బిర్యానీ చేసి పెట్టి వాళ్ళు వస్తారు నీకు దండం పెడతా అన్న. పోయిండు, లొంగి లేపిండు, మసాలా గిసాలు వేసిండు, లొంగిలా కాదు దాంట్లో వేసిండు, కపాలు వేసి మొత్తం సెట్ చేసిండు, మొత్తం అయిపోయింది. ఇలా దోశ శ్రీముఖి బిర్యానీ తెచ్చావా మర్చిపోయా కూర్చొని ఎమ్మెల్యే కూర్చోబెట్టి మొత్తం అయిపోయింది మనగా. ఇక సుధాకర్ అని వచ్చిండు. పెద్దనైనా నువ్వే ఉండవు కదా బాలని నువ్వే సర్వ్ చేయాలి ప్లీజ్ పెద్దనే అంటే వచ్చిండు. ఈయన వచ్చి వండే లోపలనే వాళ్ళందరూ చూసి ఓ మై గాడ్ సో మహోలియా అనే పురుషు పేరు ఏమో చూసినాడు. అరే ఏమైంది అని చెప్పి శ్రీముఖి లోపలికి వచ్చింది. ఏమైంది పెద్ద అంటే ఈయన ఎట్లా వచ్చిండు, మ్యూట్ గా వచ్చిండు మొత్తం పత్రం లేకుండా. అవు మరి శ్రీముఖి అని చిన్న ఐదు మొత్తం తీసిన రాకపోతే అని చెప్పొచ్చు. నన్ను ఎందుకు కొడతావు నువ్వు, మరి నిన్ను కొట్టి ఎవరు కొడతారు, బుక్కులు ఎట్లుంటే అట్లా ఏమన్నా అట్లా చేసినట్టు. బుక్కులు ఏమనుంది కొట్టినప్పుడు ఏం వేసుకోదు, నువ్వు అందు గురించి ఏమీ వడ్డించేటప్పుడు ఉట్టి అదే తినే, దాంతో పాటు ఇంకేం వేసుకోకండి, అందు గురించి ఏం వేసుకోకూడదు. అయితే ఒకసారి ఇలా పెద్దనైనా ఒకసారి ఆర్మీకి పోయిండు, ఎట్లుంది చూడరు. ఈయనకు ఎంటికలే ఉన్నాయి, బాడీ లేదు, పోయిండు. సార్ సుధాకర్ సార్, ఓకే సుధాకర్ నీకు కొన్ని టెస్టులు చేయాలి. ఏం చేయాలి సార్ అంటే ఫస్ట్ బట్టలు ఇప్పండి. సార్ బట్టలు ఎందుకు సార్, ఇప్పో సరే సార్ ఇప్పిండు. వంగిండు సార్, మొత్తం లట్టు పట్టుకొని చెక్ చేస్తుండు, మంచి బాడీ ఫిట్నెస్ మంచిగా చూస్తుండు, మొత్తం చూసిండు. సుధాకర్ నువ్వు ఇంత దూరం పోతావు రన్నింగ్ కాకుండా 8 కిలోమీటర్లు ఉరుకుతా సార్ అని. అవునా, నువ్వు డిప్స్ అన్ని కొడతావు సార్, ఒక్కసారి కొట్టు చూడండి 100 కొడతా సార్. అవునా, ఇక్కడ ముడ్డి మీద కట్టబెట్టింది. సుధాకర్ సిగరెట్ తాగుతావా, ఎందుకు సార్ పొగొస్తుందా అంటే పెదనాన్న గారు పైన సిగరెట్ కింద. మేము ఎపిసోడ్ స్టార్టింగ్ కి పేపర్లు అందుతాంరా వాడి మీద. ఎలాంటి సందర్భాల్లో గంటలు ఇలా అయిపోయాయి అనిపిస్తుంది? బాత్రూమ్ లో కూర్చొని చాటింగ్ చేస్తుంటే ఛానల్ టైం అయిపోతుంది. నువ్వు బాత్రూమ్ లో ఎవరితో చాట్ చేస్తుంటావు? లవర్స్ తోటి. అంటే ఎందుకు గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడతామంటే మాకు ఆ టైంలో కోపం వస్తుంది, కోపంలో ప్రెషర్ తోని. ఎగ్జామ్ హాల్లో టైం తొందరగా బాగా చదువుతావు నువ్వు? ఎంత పర్సెంటేజ్ నీకు? పర్సెంటేజ్ ఎందుకన్నా నయ్యం అటెండెన్స్ పర్సెంటేజ్ చెప్తా అనుకో, కూర్చో. బస్ లో వెళ్ళేటప్పుడు అందమైన అమ్మాయి పక్కన కూర్చున్నప్పుడు టైం తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాజు అందమైన అమ్మాయి అనుకున్నా, దిస్ ఇస్ పబ్లిక్ ప్లేస్, వై ఆర్ యు బీటింగ్ మీ? బస్ కాదా ఇది? కండక్టర్ వస్తుంది, టికెట్ 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 టికెట్. ఎస్ పాపా. కోటి టికెట్ ఉంది. నేను పాపని అడిగిన రా ఎదవా. ఇడు కోటిలా చిన్నపిల్లల సామాన్ అమ్ముకునేటోడు ఇడు. నీకే తెలుసు, మీ ఇద్దరు కలిసి వచ్చారా? మొగుడు పిల్లలా? కాబోయే పిల్లమా? ఎక్కడ పోవాలా? సిగ్గు లేదు అనకూడదు అండి, ఇంత గ్లామరస్ గా అనకూడదు అలాగా. అంటికి అనుకో చెండు అలుగుతుంది, అర్థమైందా? పాప ఏడికి పోవాలి? బస్ ఏడు పోతే అర్థం. పాప ఆడవాళ్ళు అక్కడ కూర్చుంటారు, మగవాళ్ళు అక్కడ, మీరు ఇక్కడ రండి. ఓకే, మీకు తెలిసిపోయిందా? అంటుంటారు వాళ్ళు ఎందుకు వచ్చి కూర్చున్నావు? పార్క్ లో కూర్చొని గర్ల్ ఫ్రెండ్ కి లిప్ టు లిప్ కిస్ ఇచ్చినప్పుడు అది శవమై తేలుతుందో అంతసేపు ఇచ్చినాడు మూతి కడుక్కోకుండా. ఫుల్ గా తాగి అనుకున్నప్పుడు తక్కువ మన కళ్ళు తెరిచారు, టైం 10 అవుతుంది పొద్దున. అదే టైంలో మీ డాడీ వచ్చి నీళ్ళు తీసుకొని పాడు మన ముఖం మీద కొడితే బోనాల పండుగకి డాన్స్ ఆడుతాం చూడు. ఏం డాన్స్ ఆడతారు ఒక్కసారి అలా చేసి చూపి. అరే స్విమ్మింగ్ చేస్తున్నారే డాన్స్. తీన్ మార్, ఏ ఊపు ఉండాలి. ఎవరైనా తీన్ మార్ డాన్సెస్ ఉన్నారా మన దగ్గర? ఒక్కసారి చెయ్యి. ఇది డైరెక్ట్ ఎర్రగడ్డ. తమ్ముడు
నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళకండి. ఇదే డాన్స్. ఒక్కసారి మ్యూజిక్ వచ్చినప్పుడు 3 బార్ మ్యూజిక్ ఆడనే. రెడీ. అదేం డాన్సర్ అది? అరే నా కోసం ఒక్కసారి ఏం చేసి చెప్పు, చేసిపోయిట్రా. రెడీ 1 2 3 4 తెలుసుగా? ఇప్పుడు ఉట్టి బాయ్సే కాదు, గర్ల్స్ కూడా 3 బార్ చేసేటోళ్ళు ఉన్నారు. ఆ స్పెక్స్ పెట్టుకున్న అమ్మాయి ఒకసారి ఇట్రా. ఎవరిది? సూపర్ డాన్స్ అన్న, సూపర్. నెక్స్ట్. హ్యాండ్సమ్ సార్ క్లాస్ చెప్తున్నప్పుడు గంటలు క్షణాలు అయిపోతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీముఖి హ్యాండ్సమ్ సార్ అనుకుందాం. Students, concentrate. Nobody wearing jackets, nobody checking phones. ఇది బస్ లో కండక్టరా సారా? చెప్పండి సార్. Today we are going to learn about your favorite topic, love. సార్ వస్తుండు, నువ్వు ఆయా బయటకు పో, బయటకు. సెకండ్ టాపిక్, ఎలాంటి సందర్భాల్లో పగలబడి నవ్వుతాం? మన ఫ్రెండ్ ని ఫ్యాకల్టీ స్ట్రిక్ట్ గా తిడుతుంటే మన పక్కనే కూర్చొని ఉంటే పగలబడి నవ్వుతాం. ఎందుకు నవ్వు వస్తుంది? ఫ్రెండే కదా. ఓహో, నువ్వు ఆ సార్కి లైన్ వేస్తావా? Next. ఎవరైనా అమ్మాయి వచ్చి యు ఆర్ మై ఫస్ట్ లవ్, నేను నిన్నే లవ్ చేస్తున్నాను, ఇంకెవ్వరిని లవ్ చేయలేదు, నిన్నే పెళ్లి చేసుకుంటాను అంటే పగలబడి నవ్వుతాం. ఎందుకురా? అమ్మాయి నిజాయితీగా ఉంటారుగా. ఓకే అన్న, ఎవరున్నారు ఇప్పుడు? Next. మన ఫ్రెండ్ ఎంత ఎదవని తెలిసినా కూడా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వచ్చి వాడు గొప్ప మంచోడు అంటే పిచ్చగా నవ్వొస్తుంది మన ముందే. మన ఫ్రెండ్స్ ని ఫేక్ అకౌంట్ లో, FB ఫేక్ అకౌంట్ లో పెట్టి వాళ్ళ దగ్గర బ్యాలెన్స్ వేయించుకున్నప్పుడు పగలబడి నవ్వుతాం, ఫ్రెండ్స్ కి చెప్పి ఇలా చీట్ చేసామని. అచ్చమైన స్వచ్ఛమైన ఆడ బుద్ధి బయట పెట్టాం. నెక్స్ట్. ఎగ్జామ్ లా మన చూపించిన అమ్మాయి ఫెయిల్ అయ్యి మనం పాస్ అయినప్పుడు. నెక్స్ట్. సార్ సీరియస్ గా క్లాస్ చెప్పేటప్పుడు అందరు సైలెంట్ గా ఉంటారు కదా, సార్ మెల్లగా గ్యాస్ ఇప్పినప్పుడు పగలబడి నవ్వుతాం. ఈ ఆన్సర్లు తప్ప వేరే రావారా మీకు? మాలాగా పద్ధతిగా చేయాలని తెలియదా మీకు? వాడు చెప్పిందని కొంచెం పద్ధతిగా ఉందిరా, వదిలే. నెక్స్ట్. మీరు ఎప్పుడు నవ్వుతారు అని అడుగుతున్నారు కదా. ఎవ్రీడే 9 to 9:30 పటాష్ షో చూసి నవ్వుతూనే ఉంటాం. బంగారు కొండ, నీ కోసం నన్న బయట ఎంతమంది ఏ చెత్తరా మాటలు మాట్లాడినా మీకోసం చేస్తున్నాం. లెక్చరర్ సీరియస్ గా క్లాస్ చెప్తున్నప్పుడు మన పక్కనోడు బాంబు వేసినప్పుడు పిచ్చా నవ్వు వస్తుంది. నువ్వేసినేమో. హరి,
రాజుగారి కొడుకు నా పోలికలు వచ్చినప్పుడు. యాదమ్మ రాజు రవణ కంటెంట్ ఏం తెలుసానా? టైప్స్ ఆఫ్ కొట్లాట్లనా, చిన్న చిన్న విషయాన్ని కొట్లాడతారు అన్నదమ్ములు. సపోజ్ హరి అన్న అనుకో, హరిరాజు పండుగలు వచ్చినాయి అనుకో, మురుకులు అప్పాలు తెస్తారా అన్న. సలివిడి అదే అన్న, ఇంటింటికి వెళ్ళి పంచుతారు కదా. ఇల్లు ఇక్కడ ఉందంటే మనం ఎక్కడ ఆడుకుంటుంటాం, మన ఇంటికి పట్టుకెళ్తారంటే అక్కడి నుంచి చూసి ఎవరు ఆగారు కాసేపు వస్తానని చెప్పి అది ఇంటికి వస్తారని తెలుసు. వాళ్ళు వచ్చరికి వెనకాల తొలిపాకి వెళ్ళి పెడతాడు, బాబు అంటే నేను చెప్పినట్టే చెప్పిన అన్నానా. తమ్ముడు ఉంటాడు నాకంటే కకృతిగా ఉంటాడు అన్నవాడు. అంటే అమ్మలేదు నాకు ఇచ్చేయండి 2 నరిసెలు. ఈ నా కొడుకు వచ్చిలో మొత్తం తినేయాలి, లేకపోతే తీడు అడుగుతాడు. అన్నా ఏంటిది అది? ఏం లేదురా. నోట్లేముంది? ఆను నోట్లో పళ్ళు ఉన్నాయి. లేదు లేదు ఆను ఆను పొద్దుల నుంచి ఏమేమి తింటున్నావు? కన్నులు తింటావు, ఇంకోసారి ఎక్కువ తక్కువ చేసినావు అనుకో ఇద్దరం సగం తీసుకో సగం. ఎవడరా పెద్ద ఇక్కడ? నేను పుట్టినాక నువ్వు పుట్టావా, నువ్వు పుట్టాక నేను పుట్టాను రా. అందుకే నేను తిన్నాక నువ్వు తినాలి. ఎవరు పుడితే ఏంద్రా, ఇద్దరం ఒకటేసారి పుట్టినాం కదా. ఒక్కసారి పుడితే అన్నాలు అవుతాను రా. నువ్వు 1 నిమిషం ముందు వచ్చి ఇట్లుంటాయి అన్న. అదే అన్నదమ్ముల మన దగ్గర బైక్ కొన్నారు అనుకో, అన్న ఆఫీస్కి వెళ్ళే టైం ఉంటుంది అన్న, ఈడేమో చిచ్చర ఉంటాడు. ఫస్ట్ అడిగేటప్పుడు మంచిగా అడుగుతాడు, అన్న ఒకసారి తాళం ఇప్పుడు వస్తాయి. ఫ్రెండ్ కి ఏమో అయిందంట, పోయేసి వస్తా అర్జెంట్, ఇప్పుడు 5 నిమిషాలు వస్తా. వచ్చేస్తా 5 నిమిషాలు. అక్కడ గర్ల్ ఫ్రెండ్ వెయిటింగ్. వస్తానా 5 నిమిషాలు వస్తా. తిరుగుతాడు వీడు మాత్రం. ఏమో అన్నగాడు బక్రగాడరపోయి వానికి ఏదో 2 మాటలు చెప్తా. అరే రాజు ఫోన్ చేసినప్పుడు నేను ఇంటి పక్కకున్నా, రింగ్ కావాలి ఆ ఫోన్. అరే మా అన్నగాడు చేస్తున్నా ఆవిడ రబ్బాయి. అన్నా చెప్పనా? రవణ బాగున్నావా అన్నా? 5 నిమిషాలు వస్తున్నానా నేను. నీకెవరు ఫోన్ చేశాడు? 5 నిమిషాలు వస్తా. పని చేద్దాం అనుకున్నా అవట్లేదు. అరే ఇప్పుడే చెప్పిన 5 నిమిషాలు ఇట్లా అప్పుడే ఫోన్ చేస్తాడు. హలో అరే రాజు ఎందుకు కొడుతున్నావు? ఉరకపోతే ఏం చేయాలరా? నేను చెప్పాను వాళ్ళ ఎవరి దగ్గరికి వెళ్ళాలని, ఇంకా రాకపోతే నేను ఎక్కడికి వెళ్ళాలి? రా ఓ మా నీళ్ళు నువ్వు అవుతా నేను రావాలా? అరే బండికి రారా, నువ్వు బైక్ తాపోతే నేను చెప్పిన 5 నిమిషాలు వస్తాను ఫోన్ పెట్టే గమ్మున ఎక్కువ తక్కువ ఉన్నా అనుకో, అది ఇట్లా చేయను. మళ్ళా 5 నిమిషాలు అన్నావు, ఇప్పుడు 15 నిమిషాలు అవుతుంది. అరగంట. అరే ఇంకెన్నిసార్లు చెప్పు అవలగానికి? అరే రాజు హలో మా ఎన్నిసార్లు ఫోన్ చేయాలరా? టచ్ పెన్ నలిపేలో ఉంది. హలో అరే రాజు. రాజు నేను మాట్లాడతాను చెప్పు. అరే 2 గంటలైంది, 2.5 గంటలైంది. చెప్పన్నా బయటకు వెళ్ళాలని, ఇంకా బయట తిరుగుతావే? రా తేను ఇప్పుడు చేయను, రాత్రికి రాను. మమ్మీ చెప్పుకున్నా చెప్పుకోపో. ఎంతసేపు రా? ఎక్కడున్నావు? రా నువ్వు. నేను రాను ఏం చేస్తావు చేసుకో. అమ్మ చెప్తావా చెప్పుకో. ఎంతసేపు అయిందిరా? ఏందన్నా వెళ్ళొద్దా ఎవరి దగ్గరికి? ఇప్పుడు ఏంది? అరే ఏం రాబాయ్ రాజు తాగుతుంటే ఏం రా మీ అన్న ఇట్లా చేస్తా? ఏంది ఇజ్జత్ తీస్తున్నా మా ముందు? అమ్మ ముందు కూర్చోని గమ్ము నూకుంటున్నా, అర్థమైందా? నా ఊరిని తెలియదు, మా ఫ్రెండ్స్ నాడు. అరే అది ఎవరు రాయుడు? అయ్యే మా అన్న నా బచ్చాడు. అట్లా బచ్చగా ఎట్ అవుతాడు రా నీకన్నా ముందు పుడితే? ఇజ్జత్ తీసినా పంచర్ చేస్తాం మళ్ళా. ఎవరు నువ్వు? నాకన్నా వెనక పుట్టి ముందు మాట్లాడుతున్నావు ఎందుకు ఆశపడుతున్నా? అంటే లవర్ దగ్గరికి వెళ్ళి లేట్ అయిపోయింది కదా తమ్ముడు, అందుకే ఆవేశం. నాకు ఫోన్ చేసింది ఆల్రెడీ, ఎవరితో ఉందంట పో. నీలెవరు ఎవరితో ఉందని వారికైనా తెలుసురా? అవును నీకే చేసిన అలా ఆడుకుందాన్ని. అంటే నువ్వు లేనప్పుడు నాకు చేసి ట్రైన్లా ఊరోళ్ళు వాళ్ళకి సీట్లు అలవాటు అన్న, బస్సు వేసేది అలవాటు కదా. ఇది ఇట్లా ట్రైన్లో వేస్తా, ఇది ఆడో ఎట్లా కొట్టుకుంటారు, బస్సు వేసే పెడతారు, ఎవరితో వచ్చి కూర్చుంటాడు. ఏమమ్మా దాని పేరు తువ్వాలే వేసి కూర్చున్నాం కదా, మళ్ళీ వచ్చి కూర్చోండి. అయ్యా కూర్చుంటే ఏమైంది ట్రైన్ ఏమన్నా? అంతా తెలియదు. సామాన్లు సద్దులు అన్ని తెచ్చినాం, నువ్వు లేవు వీటికి వెళ్ళి ఫస్ట్. నేను లేవా ఎక్కువగా మాట్లాడకు, నువ్వు నడు గమ్మున. తెలుసలే సవాలు పెట్టినాం, నా మొగుంది అంగే పెట్టినా నేను. అయితే
ఇట్లుంటది అన్నయ్య. బస్ పాస్ కంట్రోల్ అని నేను చుట్టూ ఒకడు వస్తాడు, నువ్వు రారా. ఏం మొక్క వేసుకొని వస్తున్నారు కాదు సార్, ఈసారి నేను వేస్తా చూడు, మామూలు కాదు. అదిరా ధైర్యం అంటే, కమాన్. గిలగలు ఆడిపోతారు కొడుకు. ఇప్పుడు ఇంత లైన్ ఉందేంటి, ఇంత లైన్ కట్ట మన వాళ్ళు కాదు, కౌంటర్ కన్నా ముందే మనం వెళ్ళిపోతాం. అలా అలా మన ఛాతి చూసి మాట్లాడు. ఎవరు? మేము పిచ్చోళ్ళమా? పిచ్చోడువే తెలుసు మాకు, అది అక్కడి నుంచో. అక్కడి నుంచో గమ్మున ఆగారి. ఐ వాంట్ టు సీ యువర్ ఎక్స్ప్రెషన్ సార్. ఒక్కోసారి 2 సార్లు అర్థమైందా? మా దునియా నేను పెద్ద ఓటుగాని తెలుసా, నా ఛాతి చూసి మాట్లాడరా. ఇలా చాతే గుత్తే చచ్చిపోతావు ఒకటే చెప్పండి. బస్ పాస్. అలా నాకన్నా ముందు 10 మంది ఉన్నారు. ఈ రోజు పంచ్ పటాకాలోది టాపిక్ ఇస్ చీకటి పడినప్పుడు మాత్రమే చేసే పనులేంటి? వాట్ ఇస్ అక్కుం ఐ రియలీ అకుబకుం అంటే దొంగతనం. మా అబ్బాయిలకు అర్థమయ్యే మామా. రెడీ. నా పేరు సింధుజ. హాయ్ సింధుజా. హాయ్ సార్. సారా. నన్ను సారా ఈవెంట్ ఏమంటావు ఇప్పుడు, ప్రిన్సిపల్ అంటావా? లేదన్నయ్య. అమ్మా ఇది బాగుందనా. లైట్ ఆన్ ఉన్నప్పుడు ఎప్పుడు ఆఫ్ చేస్తారా బాబురే అని మొత్తుకోవడం. ఆఫ్ చేస్తే ఏం చేస్తా? నెక్స్ట్ రూమ్ కి బాయ్ ఫ్రెండ్ రమ్మను. ఇంత హుషారు పోరీలు ఉన్నారని నాకు తెలియదు. స్టడీస్ కోసం కదా, కంబైన్ స్టడీస్ కోసం. రవణ్య నీకు తెలీదా? నెక్స్ట్ వైఫ్ ని బయటకు పంపించి సెకండ్ సెటప్ ని ఇంటికి పిలుచుకుంటాం. ఇప్పుడే కదా మాకు ఒక షాక్ తగిలింది, వెంటనే ఇంకో షాక్ ఎందుకు చెప్పు? ఆ షాక్ తగ్గుతుంది. నానా పిల్లాన్ని బయటకి ఎట్లా పంపిస్తారు రాత్రిపూట? నువ్వు గలీజ్ గాడు కదా. వాళ్ళ డాడీకి ఒంట్లో బాగాలేదు అని చెప్పి ఇంటికి పంపిస్తాం. అది వాళ్ళ డాడీ వేరే వాడు జరిగిపోతుంది, అప్పుడు నీకు అవుతుంది. నెక్స్ట్ ఒక బిడ్డ జన్మకి పునాది వేయడం అయింది అదే. ఒక బిడ్డ జన్మకి పునాది వేయడం. ఒక బిడ్డ జన్మకి పునాది ఆహా. 9 నెలల తర్వాత ఆ విత్తనం నీది కదా అర్థమైంది. నెక్స్ట్ డాబా మీద ఫ్రెండ్స్ తో సిట్టింగ్ చేయడం. సిట్టింగ్ చేస్తూ ఇంకా ఏం చేస్తావు నువ్వు? ఇంకేం చేస్తారు మందు. ఏ బ్రాండ్? ఏ బ్రాండ్? ఆర్ఎస్. ఆర్ఎస్ఆ? షీప్ లిక్కరు. ఆర్ఎస్ ఫుల్ ఫామ్ ఏంటి చెప్పు? ఆర్ఎస్ బ్రదర్స్. అదేనా? రాయల్ స్టాగ్. వాయ్యో ఏందది బ్రాండ్? విస్కా? విస్కీ. బాగా తెలిసిన నా చదువుకో కొంచెం, అప్పుడప్పుడు బాగుంటది. నెక్స్ట్ పెండ్లాం ఇంట్లో లేనప్పుడు పక్కింటి ఆంటీకి సిగ్నల్ ఇవ్వడం. ట్రాఫిక్ సిగ్నలా? కాదు, లవ్ సిగ్నల్. ఎలా ఇస్తారు? నేను పక్కింటా అంటే నేను రాత్రిపూట వచ్చా, బట్టలు ఆరేస్తున్నా. హాయ్ స్వర్ణ. స్వర్ణ స్వర్ణ ఒసేయ్ పిలుస్తున్నాడు అదిగో. ఏయ్ నేను ఇంట్లో పని చేసుకోమన్నా బయటకి ఎంత కొత్త పోలప్పుడు. హలో సరిగ్గా చూడు, సైట్ వచ్చిన దగ్గర నుంచి ఎవడు కనిపించి ఏమండి మీరేంటండి ఇక్కడ? వాడు ఎందుకు స్వర్ణ అని పిలుస్తున్నాడు నిన్ను? స్వర్ణ మీ ఆయన ఇంట్లో ఉన్నాడా? అంటే నేను లేకపోతే పిలుస్తున్నావురా రోజు? లేదు, వాడికి మ్యాథ్స్ లో డౌట్లు ఉంటే నేనే హెల్ప్ చేస్తా అప్పుడప్పుడు. ఆ ఫార్ములా ఇప్పుడు కాదు, రేపు రాత్రి చెప్తాను. ఓకే నెక్స్ట్ చీకటి పడ్డాక దొంగతనానికి వెళ్ళడం. ఏం దొంగలిస్తావు నువ్వు? ఇది మా ఇల్లు, పటాస్ ఇల్లు, సరేనా? చీకటి పడిపోయింది అని అనుకుందాము, నువ్వు లోపల ఇద్దరు కలిసి మా ఇంట్లోకి వెళ్ళేదన్నా దొంగతనం చేయాలి. ఇద్దరు దొంగలు. ఓకే రెడీ. ఓకే చీకటి అయిందని చాలా అలసిపోయాను.
స్లో చప్పులు సౌండ్ రావద్దు. ఎన్నిసార్లు చెప్పాలి రా నిన్ను వదులు. పక్కింటి పద్మ పట్టు చీర ఎత్తుకెళ్తావా? నాకు టాయిలెట్ వస్తుంది. మీకు నిద్రలో నడిచే అలవాటు పోలేదు. ఏమండి బాత్రూమ్ ఇటు రండి. ఏమండి ప్రేమ జంట వచ్చింది. ఎవరు మీరు? నా పేరు సోమి. మేమిద్దరం ప్రేమించుకున్నాం. మా ఇంట్లో ఏం చేస్తాను? కాదు సార్, యాక్చువల్లీ మాకు దారి దొరకలే. గేట్ కుల్లా ఉంటే లోపల వచ్చేసి నేనేం చేయలేదు సార్. నా 7 వారాల నగలు పోయాయే. సార్ నా ప్రేమ మీద ఒట్టు ఏం ముట్టుకోలేదు. ఎడ్డి మాట్లాడే ఎడ్డి. ప్లీజ్ నీకు కావాలంటే మీ పెళ్లి చేస్తాను. నా నగలు ఇచ్చేసాయి. ఐ స్వేర్ నా నగలు ఇచ్చేసాయి. ఇల్లు నాది. బంగారం ఓనర్ వచ్చాడు పద. నెక్స్ట్ రవితో రొమాన్స్ ఎలా చేయాలని నైట్ అంతా ఆలోచిస్తూ ఉంటా. లాస్ట్ ఆన్సర్ మిడ్ నైట్ మసాలా చూడడం. నేను గమనించిన నా లెఫ్ట్ హ్యాండ్ చూడు. మిడ్ నైట్ మసాలా చూడడం. మేరకు उसके बारे में मालूम. ఎందుకంటే మా పక్కింట్లో ఉంటాడు ఆయన. మిడ్ నైట్ ఎంటీఆర్ మసాలా ప్యాకెట్లు చూసుకుంటా మసాలా బాగా. సర్దార్ సంజయ్ నువ్వు చెప్పరా. ఎఫ్టీవీ చూసుకుంటా. చూడొద్దు అని చెప్తున్నా. లోబో తూ బోల్. నేను తెలుగు ఛానల్ పెట్టుకొని తెలుగు ఎలా మాట్లాడాలి నీ అంత పప్పుగాన్ని ఎప్పుడు చూడలేదు అని ఎవరిని ఎలాంటి సందర్భాల్లో అనిపిస్తుంది? ఫ్లవర్ ని ఫ్లవర్ తెమ్మంటే క్యాలీఫ్లవర్ తెచ్చినప్పుడు. నెక్స్ట్ ఫోన్ లో ఛార్జింగ్ ఎక్కువ రోజులు ఉండాలనేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినప్పుడు. నెక్స్ట్ మై నేమ్ ఇస్ స్వప్న. హాయ్ స్వప్న. హాయ్. ఆ డైలాగ్ చెప్పరా. స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే. స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే శ్రీముఖి అల్ల గొబ్బెమ్మ లాంటిది. ఇప్పుడు తూ బోలో డైలాగ్. స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే. స్వప్న సంక్రాంతి ముద్ద అయితే. ముగ్గు 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 అయితే అందులో గొబ్బెమ్మనరా నేను. అంటే గొబ్బెమ్మని నేను ప్రాంప్టింగ్ ఇస్తుంటే చెప్పలేకపోతున్నాడు. డబ్బింగ్ కేసా కడతారు ఇసుకో. మనిషికి కావాల్సింది ప్రేమరా. సూపర్. స్వప్న బర్త్డే రోజు బాయ్ ఫ్రెండ్ కి ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఆ ఫోన్ మీద యాపిల్ ఉంటుంది. అది సగమే కొరికేసింది. నాకు ఫుల్ యాపిల్ కావాలి. ఆ ఫోన్ వద్దు. నెక్స్ట్ ఐఎమ్ శివారెడ్డి. హాయ్ శివారెడ్డి. అరే శివారెడ్డి గారంటే మనకు మిమిక్రీ గుర్తొస్తుంది. ఒక్కసారి నువ్వు ఎవరిదైనా వాయిస్ తీవా? ఎవరిది? సూపర్ స్టార్ అగ్ని జమద అగ్ని అనరా. ఏది రా ఏడుతున్నారా? చూడరా అగ్ని జమద అగ్ని. అగ్ని జమదగ్ని. వెరీ గుడ్ ఆన్సర్. పిల్ల మీద ఈగలు వాళ్తుందని చెప్పేసి రోజు ఈగలు మండు కొట్టడం. పిల్ల మీదనా? చెప్పు నాన్న. లిఫ్ట్ లో రారా అంటే రోడ్ మీద లిఫ్ట్ అడిగి రావడం. లిఫ్ట్ లోకి పైకి రా. ఓకే బావా అని చెప్పి. నెక్స్ట్ ఫ్రీగా మూవీ టికెట్స్ వస్తున్నాయని చెప్పేసి భార్యని కూడా పక్కింటితో పంపిస్తారు. సంజయ్ నువ్వు చెప్పరా. ఫస్ట్ నైట్ రోజు నిద్ర వస్తుంది పాలు తాగి పడుకో అన్నప్పుడు. నువ్వు పాలు తాగలేదురా, అలవాట్లో పొరపాటు అదే వేసినావు. అట్లాంటి పని చేయకని చెప్తున్నా. సునామీ గాలి నుంచి వచ్చేస్తున్నాడు ది క్రేజీ లవర్.
ఎలా ఉన్నారు అందరూ? ఒక ఆంటీ ఒక కొడుకు ఉంటాడు. ఇద్దరు ట్రైన్ లో వెళ్దామని డిసైడ్ అవుతారు. ఆంటీ హడావుడిలో ట్రైన్ లా ఎక్కుతది. ఒకటే టికెట్ తీసుకున్నారు. కానీ ఆంటీతో పాటు ఎవరున్నారు? కొడుకు ఉన్నాడు. ఇప్పుడు ట్రైన్ మీద ఎక్కుతుంది, కూర్చుంటది. సడన్ గా టీటీ వస్తాడు. ఇక ఈమెకు భయం అవుతుంది. అయ్యా నేను ఒకటే టికెట్ తీసుకున్నా, మళ్ళా నా కొడుకు ఉన్నాడు, ఏం చేద్దాం అని ఆలోచించగానే ఆంటీతో పాటు ఒక బుట్టి ఉంటది. తైలి మీద పోరను కూర్చోబెట్టేస్తారు. తైలి పైన లట్టించేస్తారు. టీటీ వస్తాడు. ఏందమ్మా ఏంది? సార్ చెప్పండి సార్, టికెట్ ఇగోండి సార్ టికెట్. ఇట్లా చూడగానే పైన చూస్తుంది. ఏంది తైలి లోపల ఏమున్నది అంటే, ఏం లేదు సార్ నా టిఫిన్ ఉన్నది అంటే. టీటీ ఇట్లా చూసి టికెట్ చూసి ఓకే టికెట్ బాగున్నది అంటే, ఓకే తైలి లోపల టిఫిన్ ఉన్నదా, మళ్ళా మంచిగా చూసుకో, అల్ల నుంచి సాంబార్ కారుతుంది అంటాడు. ఏ మస్తున్నాయి, ఇది స్టార్టింగ్, మనం తెలుసు కదా. నీవన్నీ ఇట్టనే ఉంటాయి, అర్థమైంది. ఈ సిచ్యువేషన్ లో ఒక యాంకర్ రవి అసంటోడు ఒకడు ఉంటాడు, క్యాండిడేట్. అండ్ పోలీస్ లా డిఎస్సిపి గారు చెప్తారు, మిస్టర్ రవి టుమారో యు ఆర్ లీవింగ్ ద వరల్డ్, నీకు రేపు ఫాన్సీకి ఉరి శిక్ష వేస్తున్నారు, మార్నింగ్ 6 o'clock కి నువ్వు వచ్చేయి అంటే ఈ క్యాండిడేట్ నవ్వుతాడు. డీసీపీ అంటాడు, ఏమురా ఉరి శిక్ష ఉంది ఎందుకు నవ్వుతున్నావురా అంటే, హౌలే నువ్వు 6ంటికి నాకు ఉరి శిక్ష వేస్తున్నావు, నేను ఎర్రిపప్పుని 9ంటికే లెగుస్తా కదా అంటాడు. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. వైఫ్ హస్బెండ్ కి చెప్తుంది, యావండి రాత్రి నాకు మీరు కళ్ళల్లో వచ్చారు, కళ్ళల్లో కదా మీరు ఆ నెక్లెస్ కొనిపిస్తున్నారని నాకు కళ వచ్చింది అనగానే హస్బెండ్ చెప్తాడు, అగేవో హౌలీ నేను నీకు కళ్ళలో నెక్లెస్ ఇప్పించిన కళలో వచ్చిందా, ఏ కామ్ కర్ పో పనుకో, కళ్ళలోనే నెక్లెస్ వేసుకోపో, పీడవుతుంది. చైనా ఐటమ్ మీద ఎంతమంది నమ్ముతారు? సామాన్ల మీద నడుస్తాయి, ఈ రోజు నడుస్తాయి. హిందీలో అంటారు చలేతో శామ్ తక్ నైతో చాంద్ తక్. అట్లా సో ఒక అబ్బాయి నా అసంటోడు చైనాలో వెళ్ళి ఇండియనోడు ఒక ఎక్స్రే కన్నద్దాలు కొంటాడు. ఆ కన్నద్దాలు ఎట్లా అంటే వేసుకోగానే, ఇప్పుడు రవి బట్టలు వేసుకొని ఉన్నాడు, లంగా కనపడ, లంగా కాదురా నంగా. మళ్ళా కన్నద్దాలు తీసేస్తే బట్టలు ఉంటాయి, కన్నద్దాలు పెట్టగానే లంగా. ఈయన ఇసంటోడు ఏం చేస్తాడు, అమ్మా ఇది సంథింగ్ డిఫరెంట్ ఉన్నది, చలో గర్కు చేయండి. చైనా నుంచి ఇండియా ఉరికొస్తాడు. ఇంటికి వెళ్ళగా దర్వాజా సాట్ తెస్తారు, బెడ్రూమ్ తెరవగానే కన్నద్దాలు వేసుకోగానే అండ్ భార్య అండ్ ఇంకొక క్యాండిడేట్ ఉంటాడు, కన్నద్దాలు వేసుకొని ఉంటే దోనోబి నంగేరైతే మేల్ అండ్ ఫీమేల్. అయ్యా ఇదేమైతుందని మళ్ళా తీస్తాడు, మళ్ళా తీస్తే నిజంగానే లంగా ఉంటారు, మళ్ళా పెట్టుకుంటాడు, మళ్ళా తీస్తాడు, లంగానే ఉంటారు. ఈడు ఎడ్డి తెలియదు కదా, చూస్తాడు, చీ 15 మినిట్ పైలే మంచిగా నడిచింది, ఈ చైనా మీద నమ్మద్దు, ఇప్పుడే ఖరాబ్ అయింది. ఒకడు టైట్ తాగి ఉంటాడు, ఆయనకు అర్థమే కాదు, ఆయన మనసులో ఉంటది నా దోస్తాల ముందు నా పరువు తీయద్దు, పెద్ద దావత్ చేయాలని. ఆడు పెద్ద మ్యాప్ వేస్తాడు ఇంట్లోని, ఆయన ఇంట్లో 10 మేకలు ఉంటాయి. టైట్ తాగి వచ్చి ఆజ్ మై కైసా భీ మేరే దోస్తో కు దావత్ దేనా అని ఆయన ఇంట్లో మేకని ఎత్తుకుంటాడు. ఈడే దొంగతనం చేస్తాడు, దోస్తులకు అందరికి దావత్ ఇస్తాడు. పొద్దున నషా దిగుతుంది, నషా దిగంగానే ఇంటికి వస్తాడు, గేట్ దగ్గర ఇట్లా గేట్ కొలితేకి అదే మేక ముంగట నిలబడి ఉంటది. ఇట్లా పెళ్ళాం నడుపుతుంది, బేగం ఏందే మేక ఈడున్నది అంటే, బేగం అంటది, అరే మజాకులు చేయకు, మేక కాదు రాత్రి నుంచి కుక్క కానొస్తలేదు, ఏడవని చెప్పండి.